మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విన్నారు కదా మీరు చౌదరి గారు మాట్లాడింది. చౌదరి గారు టీడీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో పోల్చుకుంటే డబ్బులో చాలా తక్కువ అని చెప్తున్నారు. మరి మీ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టే ఓటర్ని ప్రలోభ పెడుతున్నట్టుగా అంటున్నారు మాట్లాడారు చౌదరి గారు. మీరు ఎలా అంటారు? మీరేమంటారు? మా చౌదరి గారికి నిజాలు మాట్లాడేది బయట ఆయన మాట్లాడతారు, కానీ డిబేట్లో మాత్రం నిజాలు మాట్లాడు. ఆయన కొత్త టక్క 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 అబద్ధాలు కూడా మళ్ళీ కంటిన్యూ చెప్పేస్తాడు అనమాట. కాబట్టి మీరన్నట్టు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 సంవత్సరాలు రెవెన్యూ మినిస్టర్, ఇతర మినిస్టర్లుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రామారావు గారి పీరియడ్లో మంత్రిగా ఉన్నాడు. అప్పుడు కూడా రాష్ట్రాన్ని ఆయనే పరిపాలించినాడు, తర్వాత ఆయనే పరిపాలించినాడు. రాష్ట్రంలో అనేకమైన రామారావు గారు ₹2 కిలో బియ్యం అంటే రద్దు చేసి ₹5 చేసినాడు. మద్యపాన నిషేధం అంటే రద్దు చేసి మద్యం ఏర్లై పాలించినాడు. తర్వాత అనేక కరెంటు హాస్పిటల్ ₹50 అంటే దాన్ని కూడా తీసేసి కరెంటు పెంచేసినాడు. ఆ తర్వాత ఆయన చంద్రగిరిలో ఓడించే కుప్పానికి వెళ్ళి కుప్పంలో తమిళనాడు ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ తమిళనాడు వాళ్ళందరినీ ఇక్కడ చేర్పించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చి ఆయన చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లకుండా కూడా గెలిచే పరిస్థితి కల్పించుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా పరిపాలన సాగుతుంది కాబట్టి ఆ కుప్పంలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. కాబట్టి అక్కడ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇల్లు కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, నేను అంతా మీకు మేలు చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమి అభివృద్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం ఏమి అభివృద్ధి జరిగింది అనేదే వేరే చేసుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు దొంగ ఓట్లు బయట నుండి తెప్పించుకొని వేయించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ కాదు, తెలంగాణలో కూడా అనేక మంది ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీకి వల్లే మన తెలుగుదేశానికి అక్కడ కాంగ్రెస్ కు బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మళ్ళీ ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి వీళ్ళకి దొంగ ఓటు వేయించుకునే అలవాటు వీళ్ళకి ఎక్కువ ఉంది. వీళ్ళు ఏదో మేము మద్యం అమ్ముతున్నాము, మేము ల్యాండ్ శాండ్ అని చెప్తున్నారు. అది ఏదైనా చట్టపరంగా చట్టపరంగా తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ కి మేము ఇస్తుంటే వీళ్ళు గవర్నమెంట్ కాకుండా వీళ్ళు ముసుగులు వేసుకొని ఇసుకను వీళ్ళే అమ్ముకున్నారు, మద్యం మోహన్ రెడ్డి గారు మొన్న ప్రతిపక్ష పార్టీలు ఈసీకి కంప్లైంట్ కూడా చేసినాయి. ఒకే డోర్ నెంబర్లో ఒకే నెంబర్ మీద కనీసం ఒక 200 మంది ఓటర్ నమోదైందని దాని గురించి ప్రతిపక్షాలు ఈసీ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. నిజంగానే ఏపీలో ఒకే డోర్ నెంబర్ ఒకే మీద అన్ని ఎలా నమోదైనాయి అంటారు? అలాంటివి ఏదైనా నమోదంటే ఖచ్చితంగా తొలగిస్తారు. ఎవరైనా తెలుసో తెలియక చేసింటే ఎవరైనా చేస్తారు. అది మా వాళ్ళైనా వాళ్ళ వాళ్ళైనా ఎవరైనా చేస్తారు. ఒకవేళ ఆ విధంగా నీకు లక్షల ఓట్లు అయితే చేసుకోవడానికి కాదు కదా. ఒకవేళ అది ఉంటే కూడా వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నికల కమిషన్ కలచడం జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నికల కమిషన్ దిగి గలాట చేసిన సందర్భాలున్నాయి. ఎన్నికల కమిషన్ తో కొట్లాడి బయటకు వచ్చి ధర్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళకు అలవాటు కాబట్టి దొంగ 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 అంటే పక్కన చూసే వాళ్ళకి ఏమనుకుంటే దొంగ ఆడబోతున్నాడు పక్కన చూస్తారనే ఆలోచన వీళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ దొంగలైతే పొరుగును నమ్మరంట. అట్లా వాళ్ళ దొంగలు కాబట్టి మమ్మల్ని దొంగల కింద చిత్రీకరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఎంతో కొంత మీడియా కానీ వాళ్ళ నోరు కానీ వాళ్ళకి ఎక్కువ కాబట్టి వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం చూసి 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 వీళ్ళని నమ్మకుండా వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా ఇంకా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఓకే మోహన్ రెడ్డి గారు, మీ దగ్గరికి నేను విత్ ఇన్ 5 minutes లో వస్తాను.